మీకు ఎప్పుడైనా నడుము నుంచి కాలులోకి ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్ వచ్చిందా? సాధారణ బ్యాకేక్ అయి ఉండకపోవచ్చు. సయాటికా అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలో 40% మంది వారి లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో సయాటికాతో బాధపడతారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇది నేను మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు. ధైర్యం కోసమే చెప్తున్నాను. ఇది ఇంత సాధారణమైన సమస్య అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు సయాటికా అంటే ఏమిటి? ఇది సింపుల్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సయాటిక్ నర్వ్. సయాటిక్ నర్వ్ అనేది మన శరీరంలో అత్యంత పొడవైన నర్వ్. దీని యొక్క ఇన్ఫ్లమేషనే సయాటికా. ఇది సహజంగా 3 రకాల కారణాల వల్ల వస్తుంది. నెంబర్ 1, హెర్నియేటెడ్ డిస్క్ లేదా డిస్క్ ప్రొట్రూజన్. అంటే ఈ వర్టిబ్రా మధ్యన ఉండే డిస్క్ కొంచెం నలిగి దానిలో ఉన్న జెల్ పక్కకు వచ్చి ఒత్తటం. 2, స్పైనల్ కెనాల్ స్టెనోసిస్. అంటే స్పైనల్ కెనాల్ అంటే వెన్నుముక మధ్యలో ఉండే ఒక కెనాల్, అది కొన్ని కారణాల చేత ఒత్తిడికి గురవ్వడం. 3, పైరిఫార్మిస్ సిండ్రోమ్ అని అంటాం. పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటే నడుములో అంటే పిరుదుల భాగంలో ఉండే మజిల్ యొక్క స్టిఫ్నెస్ వలన కూడా ఈ సయాటిక్ నర్వ్ అనేది ఒత్తిడికి గురవుతుంది. ఇవి సహజంగా ఉండే కారణాలు. లైఫ్ స్టైల్ డిసీజెస్, ఒబేసిటీ ఇవన్నీ వేరే. ఇప్పుడు సిమ్టమ్స్ గురించి చూద్దాం. సాధారణంగా ఉండే లక్షణాలు అవి ఏమిటి అంటే, ఫస్ట్, బ్యాకేక్ విత్ రేడియేటింగ్ పెయిన్. అంటే నడుము నుంచి ఏదైనా ఒక కాలులోకి, అది కుడి కాలు కావచ్చు, ఎడం కాలు కావచ్చు, ఇది రేడియేటింగ్ పెయిన్ అంటే జాలులాగా వచ్చే నొప్పి. కాలు వెనక భాగంలో మాత్రమే నొప్పి వచ్చేది, కాలు ముందు భాగంలో రాదు. ఎందుకంటే ముందు భాగంలోకి సయాటికా నరం రాదు కాబట్టి. 2, కాలు తిమ్మిరి లేదా మొద్దుబారడం లేదా 2 కలిసి ఉండడం. ఇవి లక్షణాలు, సహజంగా ఉండే లక్షణాలు. ఇప్పుడు కొంతమందికి కూర్చుంటే వచ్చిద్ది, కొంతమందికి ఎక్కువసేపు నుంచుంటే వచ్చిద్ది, కొంతమంది ఎక్కువ శాతం మంది ఎక్కువ దూరం నడవలేరు. దాదాపుగా చాలామందికి పడుకుంటే కొంచెం ఉపశాంతి ఉంటుంది. కొంతమందికి మాత్రం ఏ పొజిషన్లో ఉన్నా ఈ నొప్పి తీపిగా అంటే ఆ లోపల గుంజుతున్నట్లుగా ఎప్పుడు కంటిన్యూస్గా పెయిన్ వస్తూనే ఉంటుంది. ఇవి లక్షణాలు. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలకి రెమెడీస్ గురించి చెప్పాలి అంటే మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సాధారణంగా ఒక డౌట్ రావచ్చు, సయాటిక్ అంటే సర్జరీ ఒక్కటే ఆప్షనా అని. ఎట్టి పరిస్థితుల్లో కాదండి. 100 మందికి సయాటికా వస్తే అందులో కేవలం 5 to 10% మందికి మాత్రమే సర్జరీతో తగ్గే అవసరం పడుతుంది. మిగతా 90 నుంచి 95% మందికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తోనే ఈ సయాటికా అన్నది పూర్తిగా కంట్రోల్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. నేను ఇప్పుడు మీకు 5 స్టెప్ ఫార్ములా గురించి చెప్తాను. ఏది ఈ సయాటికా మేనేజ్మెంట్లో. అదేమిటి అంటే RNDTS. గుర్తుపెట్టుకోండి, 5 స్టెప్ ఫార్ములా. ఇది నా ఓన్ ఫార్ములా. R అంటే రెస్ట్, N అంటే న్యూట్రిషన్, 3 డెఫిషియన్సీ కరెక్షన్, T అంటే థెరపీ, S అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఈ 5 స్టెప్ ఫార్ములాతో సయాటికాని మీరు కంపల్సరీగా గ్యారెంటీగా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఈ 5 స్టెప్స్ గురించి బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్, రెస్ట్ ప్రతిసారి పనికిరాదు. ఎక్యూట్ సయాటికా అంటే అప్పుడే మొదలైన సివియర్ సయాటికాలో రెస్ట్ చాలా బాగా పనిచేస్తుంది, కానీ కొద్ది రోజులు మాత్రమే. ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకున్నా సరే ఇది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మజిల్లో యాక్టివిటీ ఉండదు కాబట్టి. 2, ప్రాపర్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే తగినంత నీరు తీసుకోవడం, పోషకాహారాలు తీసుకోవడం, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోవడం. ఈ సయాటికా పెయిన్ వచ్చినప్పుడు హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సరైన నీరు శాతం ఒంట్లో లేకపోతే మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువయ్యి సయాటికా యొక్క ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. 3, డెఫిషియన్సీ. ముఖ్యంగా విటమిన్ B12, D3 అండ్ మెగ్నీషియం. ఈ 3 కనుక డెఫిషియన్సీలో ఉంటే సయాటికా యొక్క ఇంటెన్సిటీ చాలా ఎక్కువ అవుతుంది. ఒకవేళ సయాటికా వచ్చినా సరే ఈ 3 సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల సయాటికా నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది, స్ట్రెంగ్త్ వస్తుంది కాబట్టి. 4, థెరపీ. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సయాటికా మేనేజ్మెంట్లో. ఇది
ఆయుర్వేదిక్ థెరపీ, పంచకర్మ థెరపీస్ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు. ఇవి జనరల్గా 1 వీక్ లేదా 2 వీక్స్ లేదా 3 వీక్స్, మ్యాక్సిమం 40 డేస్. ఈ డ్యూరేషన్లో థెరపీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తోటి పెయిన్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. అంటే 90-95% పెయిన్ తగ్గడం ఇందులోనే జరుగుతుంది అనమాట. 5th పార్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, కోర్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ నెగ్లెక్ట్ చేసే పార్ట్ ఇది. ఇప్పుడు ఒకసారి సయాటికా తగ్గిపోయాక, అంటే థెరపీలు కావచ్చు, ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఇవన్నీ కరెక్ట్ చేసుకొని సయాటికా కంట్రోల్లో తెచ్చుకుంటారు. కంట్రోల్లో తెచ్చుకున్న తర్వాత అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్. అదే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ముఖ్యంగా కాళ్ళ భాగంలో ఉండే మజిల్స్, అది గ్లూటియల్ రీజియన్, తర్వాత హ్యామ్స్ట్రింగ్స్ అంటే థై రీజియన్, పిక్కలు, కాఫ్ మజిల్స్, ఇవి స్ట్రెంథన్ చేసుకుంటే బాగా, నడుము భాగంలో ఉండే మజిల్స్ కూడా ఇవి స్ట్రెంథనింగ్ చేసుకుంటే స్పైనల్ కార్డ్ మీద, అంటే నడుములో వెన్నుముక్కు మీద ఒత్తిడి తగ్గింది. ఫ్యూచర్లో వీటిలో స్ట్రెంత్ పెరిగింది. ఇవి స్ట్రెంత్ని నెగ్లెక్ట్ చేశారు అనుకుంటే ఫ్యూచర్లో కొన్ని రకాల కారణాల చేత మళ్ళీ ఈ పెయిన్ రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ 5th పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవే 5 పాయింట్ ఫార్ములా లేదా 5 స్టెప్ ఫార్ములా ఫర్ సయాటికా. తర్వాత ఇప్పుడు డేంజర్ సైన్స్ గురించి చెప్తాను. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు 5-10% ఆఫ్ పీపుల్కి సర్జరీ పడే అవకాశం ఉంటుందని చెప్పాను. వాళ్ళు ఎవరు? ఈ లక్షణాలు చెప్తాను. అవి ఏమిటి అంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ నెంబర్ 1, యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పడం, అంటే వాళ్ళకు తెలియకుండా రావడం. తర్వాత 2, కాలు సన్నగా అవుతూ ఉండడం. తీవ్రమైన ఒత్తిడి వలన కాలు సన్నగా అవుతుంటుంది. వీళ్ళ పెయిన్ ఎక్కువ ఉండదండి, గుర్తుపెట్టుకోండి, వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత నడుస్తూ ఉంటే కాలు పట్టు తప్పటం, స్ట్రెంగ్త్ పోయినట్లుగా కాలు పట్టు తప్పటం, లేదా చెప్పు వేసుకోవడం ఏదైతే ఉంటుందో, షూ కాకుండా చెప్పులు వేసుకుంటే ఆ చెప్పుని సరిగా పట్టుకోలేకపోవడం కాళ్ళ వేళ్ళతోటి, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి డేంజర్ సైన్స్ అనమాట. ఈ డేంజర్ సైన్స్ కనుక కనపడుతుంటే వాళ్ళు సర్జరీకి వెళ్ళాలన్నది నా ఉద్దేశం. ఇంకోటి, స్ట్రెంగ్త్ ఈజీగా ఎలా చెక్ చేసుకోవచ్చు, ఇంకొక చిన్న ఇంట్లోనే మీరు చెక్ చేసుకోగలిగే చిన్న చిట్కా ఏమిటి అంటే, 2 రకాలుగా వాకింగ్ చేస్తూ మనం స్ట్రెంగ్త్ చెక్ చేసుకోవచ్చు. అదేమిటంటే టో వాకింగ్ అండ్ హీల్ వాకింగ్. అంటే మడిమ మీద నడవడం, మునివేళ్ళ మీద నడవడం. మునివేళ్ళ మీద నడవలేకపోయినా లేదా మడిమ మీద నడవలేకపోయినా లోపల వీక్నెస్ స్టార్ట్ అయ్యింది అని అర్థం. ఈ వీక్నెస్ స్టార్ట్ అయిందంటే ఇమ్మీడియట్గా సర్జరీకి రష్ అవ్వాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన డేంజర్ సైన్స్ అంత డేంజర్ అయితే కాదు, కానీ ఇక్కడ కంపల్సరీ మీరు ఈ వీక్నెస్ టైంలో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ పెయిన్ లేకపోయినా సరే ఈ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మీరు ఎక్కువ వినకపోతే అదేమిటి అంటే, సయాటికాలోనే ఫ్యాట్ వ్యాలెట్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఫ్యాట్ వ్యాలెట్ సిండ్రోమ్ అంటే ఏమిటి అంటే, మనం కామన్గా వాడే ఈ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో, సహజంగా మగవాళ్ళు అందరూ కూడా ప్యాంట్ వెనకాల జేబులో పెట్టుకుంటారు. అది కూడా ఇంత లవ్ వ్యాలెట్స్, 10-15 క్రెడిట్ కార్డ్స్, క్యాష్ అన్నీ కలిపి. దీనివల్ల ఈ ఫ్యాట్ వ్యాలెట్ పెట్టుకొని కంటిన్యూస్గా కూర్చోవడం వలన సిగ్నిఫికెంట్గా పైరిఫార్మిస్ ఏరియాలు, అంటే గ్లూటియస్ రీజియన్లో ఒత్తిడికి గురయ్యి, సయాటిక నరం అక్కడ ఒత్తిడికి గురయ్యి మీకు సయాటిక వచ్చే అవకాశం ఉంటుంది. అదొక్కటే కాకుండా మీ పోస్టర్ కూడా మారే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా. దీనివల్ల వెన్నుముక్క మీద సిగ్నిఫికెంట్ ఒత్తిడి ఉంటుంది. అందుకని మీరు ఈ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో వెనక జోబులో కాకుండా ఫ్రంట్ జోబులోనే పెట్టుకోండి. నేను కూడా ఫ్రంట్ జోబులోనే పెట్టుకుంటాను. అది అలవాటు చేసుకోండి. ఇది ఫ్యాట్ వ్యాలెట్ సిండ్రోమ్. లాస్ట్ ముగింపు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సయాటికాలో 20-20 రూల్. ఈ 20-20 రూల్ మీరు కానీ జాగ్రత్తగా అలవాటు చేసుకుంటే మీ దగ్గరికి సయాటికా రాదు. అదేమిటి అంటే, మీది కూర్చొని చేసే ఉద్యోగం అయితే 20 మినిట్స్ కంటే ఎక్కువ కూర్చోవద్దు. 20 మినిట్స్ కూర్చుంటే లేచి 20 సెకండ్స్ నడవాలి. లేదా కంటిన్యూస్గా నుంచొని చేసే ఉద్యోగం అయితే 20 మినిట్స్ నుంచుంటే 20 సెకండ్స్ కూర్చోవాలి. డ్రైవింగ్ చేసే ఉద్యోగం అయితే 20 మినిట్స్ కంటే ఎక్కువ డ్రైవ్ చేయకుండా 20 మినిట్స్ డ్రైవ్ చేసిన తర్వాత 20 సెకండ్స్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి నడవడానికి ట్రై చేయకండి. ఏదైనా సరే 20-20. ఒకే పొజిషన్లో 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకండి. ఇది పెయిన్ ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను నేను. పెయిన్ ఉన్నప్పుడు లేదా పెయిన్ తగ్గించుకోవడానికి చిట్కా. ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు అవర్స్ టుగెదర్ కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. 20 మినిట్స్ కూర్చున్నారంటే లేచి 20 సెకండ్స్ నడవాలి. 20 మినిట్స్ నుంచి 20 సెకండ్స్ కూర్చోవాలి. ఇట్లా 20-20 రూల్ మీరు కానీ బాగా మెయింటైన్ చేస్తే ఇది కూడా సయాటికా నుంచి బయటపడడానికి ఒక మంచి చిట్కా. మీకు ఇంకేమన్నా లక్షణాలు
ఈ నేను చెప్పిన వాటిలో లక్షణాలు మీకు కూడా కనుక ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. దానికి నేను మీకు కామెంట్లోనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.